వాళ్ళు లోపల ఉన్నారా? లేదు సార్, ఈరోజు మా పెద్ద మేడం గారిది డ్యాన్స్ కాంపిటీషన్ ఉంటే అందరూ అక్కడికి వెళ్ళారు సార్. ఎక్కడా? మొయినాబాద్ సార్. వాణి పేరుతో సర్టిఫికెట్స్ ఉపయోగించి వాళ్ళు ఎన్ని స్కాములు చీటింగ్లు చేశారన్న విషయం నిన్ను కనుక్కోమన్నాను. ఏమైంది? సార్, ఈ సర్టిఫికేట్స్తో 2 బ్యాంకుల నుండి లోన్స్, ఈ అమ్మాయి పేరుతో ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేయబోతున్నారంట సార్. యూనివర్సిటీనా? అవును సార్. అయితే నేను ఊహించిన దానికన్నా పెద్ద స్కామ్లా ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. చూడండి, మీడియాకి ఈ విషయం లీక్ కాకముందే మనం వెళ్ళి రాహుల్ని అరెస్ట్ చేయాలి. పదండి. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడే ఈరోజు పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుందనిపించింది. అండ్ యూ ప్రూవ్డ్ ఇట్ రైట్ మేడం. మ్యామ్, ఈ మూమెంట్స్ అయితే మీరు తప్ప ఎవరు చేయలేరేమో అనిపించింది. మ్యామ్, మీ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ట్రెండింగ్ అని ఫేస్బుక్ లో మీ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ కామెంట్స్ రూపంలో కంగ్రాట్స్ చెప్తున్నారు. ఆంటీ, మీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేయకుండానే వెళ్ళిపోతారు. నో ప్రీతి, నాకన్నా బాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్న పర్సన్స్ నేషనల్ వైడ్ లో చాలా ఫేమస్. ఏ మూమెంట్లో ఏమవుతుందో ప్రెడిక్ట్ చేయడానికి వీల్లేదు. రాహుల్ ఇక్కడున్నాడన్న విషయం తెలిసిందో లేదో? పోలీసులు రావడానికి ఇంకెంత టైం పడుతుందో ఏంటో. ప్రీతి వచ్చినప్పటి నుంచి వాగ్దేవ్తోనే ఉంది. కొంప తీసి పార్టీ గాని మార్చేసిందా? కొత్త ప్లాన్ ఏమైనా వేస్తోందా? దీన్ని అస్సలు నమ్మకూడదు. ఏంటి కాల్ కట్ చేస్తోంది? అందరూ ఉన్నారేమో. బయటికి రమ్మని మెసేజ్ చేస్తాను. మ్యామ్, నెక్స్ట్ రౌండ్కి ఇంకా టైం పడుతుంది కాబట్టి మీరేమన్నా తినొచ్చు కదా. నవ్య, మళ్ళీ తినడం ఏంటి? ఆల్రెడీ వాణి జ్యూస్ ఇచ్చింది కదా. ఏం తాగారమ్మా? ఒక గ్లాస్ జ్యూసే కదా తాగింది. కొంచెం తినండమ్మా. లేదు వాణి, ఫుల్ అయిపోయింది. ఇంక నేను తినలేను.
అందరూ ఇక్కడుంటే ప్రీతి ఎక్కడికి వెళ్తుంది? వాణి, చపాతి. అమ్మగారు, నా కోసమా? వద్దు వాణి, తినండి ప్లీజ్. మేడం. ప్లీజ్ తినండి మేడం, తినండి. మీరెంత స్ట్రాంగ్ గా ఉంటే పర్ఫార్మెన్స్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. అయ్యో రాహుల్, నా వల్ల కాదని చెప్తున్నాను కదా. అన్నయ్య, అంతేలే అన్నయ్య. అదే చిన్న కోడలు గారు జ్యూస్ తాగిస్తే ఎన్నిసార్లైనా తాగుతారు. అదే మనం తినమని చెప్తే మాత్రం వద్దంటారు. నో 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 రాహుల్, ఇట్స్ నాట్ లైక్ దట్ బాబు. ఓకే, ఒక చిన్న ముక్క పెట్టండి. మ్యామ్, మరి నేను? నువ్వు కూడానా? చాలు చాలు. అమ్మగారు, ఇప్పుడు నేను. నేను మ్యామ్, నేను. నవ్య, నవ్య, ఇప్పుడు నేను మీరు కూడా చిన్న ముక్క పెడతాను, సరేనా? మావయ్య, నేను కూడా. ఆ, వనజ, నువ్వొక్కదానివే ఎందుకు ఉండిపోవడం? నువ్వు కూడా తినిపించు. ష్యూర్ మేడం, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. నేను కొంచెం పెద్ద ముక్క పెడతానే. ప్రీతి బయటకెళ్ళి చాలాసేపు అయింది. మళ్ళీ ఏమైనా వెధవేషాలు వేస్తుందా? చూద్దాం. పోలీసులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు, రాహుల్ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళొచ్చు. ఆంటీ, అది వాగ్దేవి ఆంటీ ప్రెసెన్స్ లో జరిగితే ఇంపాక్ట్ డబుల్ అవుతుంది. రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అద్భుతంగా ఉంటుంది. వాగ్దేవి ఉన్నా లేకపోయినా జరగాల్సిన అనర్థం జరుగుతుంది. మన కుట్ర కంటపడకపోయినా ఖచ్చితంగా తెలుస్తుంది. అలా అయితే ఓకే ఆంటీ. మనుషులేనా మీరు? కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా బ్రతుకుతున్నారు? నువ్వు మారావని నమ్మిన వాళ్ళు నీ శ్యామలతో చూస్తే నీ బ్రతికేమవుతుందో తెలుసా? ఆవిడంటే మనసులో ఏదో పెట్టుకొని అమ్మగారి మీద పగబట్టింది. నీకేమైంది? అంటే దీపావళి దగ్గర పడింది కదా, జ్ఞాన దివ్య వెలిగింది. మై డియర్ సరసు వాణి, మేమిప్పుడు మాట్లాడుకుంది, టార్గెట్ చేసింది మీ అత్తమ్మను కాదు, నిన్నే.
ఎన్నిసార్లు వార్నింగ్లు హింట్లు ఇచ్చినా దీని పొగరు మాత్రం తగ్గట్లేదా ఆంటీ? అది పొగరు కాదు ప్రీతి, స్వామి భక్తి. సింపుల్ గా చెప్పాలి అంటే దాన్ని విశ్వాసం అంటారు. అంటే కుక్కలాగానా? అంతకన్నా ఎక్కువగానే. చాలా ఆపండి. బుద్ధి జ్ఞానం లేకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. మనం వచ్చిన చోటేంటి, మీరు చేసిన పనేంటి? మీ గురించి మా వాళ్ళలో ఎవరికి తెలిసినా ఏమవుతుంది చెప్పు, ఏమవుతుంది? చేసిన అవమానాలకి అన్న మాటలకి ఈ రోజు పగ తీర్చుకుంటున్నాను. మధ్యలో ఎవరు చాపుతారో నేను చూస్తాను. ఏంటి నువ్వు చూసేది? నీ వయసుకు నేను మర్యాద ఇచ్చి వదిలేస్తున్నాను, లేదంటే నీ ప్రాణాలు తీసేసేవాణ్ణి. ఓ గాడ్, రాల్కి డౌట్ రాకముందే ఇక నుండి వెళ్ళిపోవాలి. ప్రీతి, ఎక్కడికి? అంటే తేజాని అంకుల్ని తీసుకొస్తాను రాహుల్. అప్పుడే ఈ శ్యామలకి బుద్ధి వస్తుంది. వద్దు ప్రీతి, అందరు రూమ్లో హ్యాపీగా ఉన్నారు. ఈవిడ వల్ల వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. అయినా నువ్వేంటి అంతకన్నా అధ్వానంగా తయారయ్యో? నన్నిలా మార్చింది మీరు, మీ కుటుంబం. నిన్నెవరిక్కడ మార్చలేదు. నీ బుద్ధి తెలియకే నమ్మారు. తెలిసాకే ఇలా దూరం పెట్టారు. ఎప్పటికీ ఇలా దూరంగానే ఉంచుతారు. పద సరసు. నాన్న రాహుల్, ఆవేశపడకుండా 2 నిమిషాలు ఆగయ్యా. నిన్నే రాహుల్, దూరం నేరం గురించి డీటెయిల్డ్గా నీకే అర్థమవుతుంది. దాని మాటలేం పట్టించుకోవద్దు, నువ్వు పద. రాహుల్, రాహుల్ అంటే మీరే కదా? అవును సార్. ఏమైంది? వాణి పేరు మీద ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకుని బ్యాంకుల్ని మోసం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం.
ఫేక్ సర్టిఫికేట్స్ ఏంటండి? భూమి పూజ రోజు ఆఫీసర్ వచ్చి అంతా చెక్ చేశారు కదా. కావాలంటే మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి. చూడండి, మీకు ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చిన వ్యక్తి ఆల్రెడీ మా కస్టడీలో ఉన్నాడు. మీరు అతని దగ్గర సర్టిఫికేట్స్ తీసుకోవడం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంది. ప్రూఫ్స్ అంత పక్కాగా ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎందుకు రాహుల్ బాబు? అరెస్ట్ అయిపో. యూ ప్లీజ్ జస్ట్ షట్ అప్. ప్రీతి, ఈవెన్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఓకే రాహుల్, సైలెంట్ గా ఉండలేరా మీరు? ఇష్యూని పెద్దది చేయకుండా రండి రండి, ప్లీజ్ కమ్. సార్, అనుకోని పరిస్థితుల వల్ల ఈ పొరపాటు చేశాను. అరెస్టు, జైలు వరకు వెళ్లకుండా ఇక్కడే ఏదో విధంగా సెటిల్ చేసుకుందాం. అంటే ఏంటి, లంచం ఇస్తానంటున్నారా? ఉన్న కేసుతో పాటు బ్రైట్ కేసు కూడా బుక్ చేయాల్సి వస్తుంది. మైండ్ ఇట్. అయ్యో అయ్యో, మా బాబు గారు ఇదంతా చేసింది నా కోసమే. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, ఆయన వదిలేయండి సార్. లేదమ్మా, నేరం చేసింది, సాక్ష్యం దొరికింది రాహుల్ అనే పేరు మీదే కాబట్టి ఈయన్నే అరెస్ట్ చేయాలి. సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. ఈరోజు జరగబోయే ప్రోగ్రాం మా ఫ్యామిలీకి, ముఖ్యంగా మా మేడంకి చాలా ప్రెస్టీజియస్. ఇక్కడ అరెస్ట్ అయ్యానని తెలిస్తే మా మేడం తట్టుకోలేరు సార్. చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆ బుద్ధి తప్పు చేయకముందుండాలి. అయ్యో, తప్పు చేసింది నేను. నా వల్లే ఆయన ఇలా చేయాల్సి వచ్చింది. ఆయనకే శిక్ష వేయద్దు, అన్నీ నాకే వేయండి. మా రాహుల్ బాబుని మాత్రం వదిలేయండి. ఏమా చెబుతుంటే అర్థం కాదా? మీరు రండి. విషయం మీడియాకి లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నాం. పరువు గురించి ఆలోచించే మనుషులు కాబట్టి మర్యాదగా అడుగుతున్నాను, ఇష్యూ చేయకుండా రండి. అయ్యయ్యా, వద్దయ్యా, దయచేసి నా మాట వినండి. మా అమ్మగారికి తెలిస్తే ఇబ్బంది అవుతుంది. మీ కాళ్ళు పట్టుకుంటారు. సరసు, ఏంటిది? పిచ్చి పనులు చేయకు. సరసు, నాకేం కాదు. ఇప్పుడు ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. సరసు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. కానిస్టేబుల్స్ తీసుకురండి. అయ్యా, నా మాట వినండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. రాహుల్ బాబు,
ఆంటీ మన ప్లాన్ సక్సెస్. రాహుల్ బాబు, సరసు మేడం పిలుస్తున్నారు. రాహుల్ బాబు, సరసు మేడం పిలుస్తున్నారు. ఏమైంది సరసు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నవ్యమ్మ, అమ్మగారికి నిజం తెలియకుండా మేము దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నాం కదా, ఆ విషయం తెలిసి పోలీసులు రాహుల్ బాబుని అరెస్ట్ చేశారమ్మా.